ప్రైజ్ అందరికీ. ఇప్పుడు మీ ముందు ఉంచబోయే వాక్యం ఏంటి అంటే, ఇక ప్రకటన 2:2లో ఏమని ఉంటది అంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ నష్టమును నేను ఎరిగి ఉన్నాను. దుష్టులను నీవు సహింపలేవనియు, అపోస్తులు కాకయే వారు అపోస్తులమని చెప్పుకొనుచున్న వారిని పరీక్షించి అబద్ధికులని నువ్వు కనిపెట్టి ఉన్నావు అని ఉంటదనమాట. ఇక్కడ ఏంటి అంటే, ఈ వాక్యాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎఫెసీ సంఘానికి ఇలా చెప్తున్నారనమాట. అంటే దీని నుంచి మనమేం అర్థం చేసుకోవాలి, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు ఈ వచనం ద్వారా అంటే, ఇక్కడ ఏమని ఉంటుంది, నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను అంటే ఏంటి అంటే అర్థం, నువ్వు దేవుని కోసం ఏమైతే చేస్తున్నావో అది మనుషులు నిన్ను గ్రహించలేకపోవచ్చు. నువ్వు ఏదైతే దేవుని పని కోసం నువ్వు ఆరాటపడుతున్నావో, ఏదైతే క్రియలు నువ్వు మంచిగా మారాలని నువ్వు ఆశపడుతున్నావో, నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో దేవుని కోసము, నిన్ను నువ్వు మార్చుకోవడం కోసం, నువ్వు పాపాన్ని విడిచిపెట్టడం కోసం నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో ఆ కష్టం నాకు తెలుసు. నువ్వు ఏదైతే వాటిని విడిచిపెట్టాలని నువ్వు ఆశపడుతున్నావో ఆ ఆశ నాకు తెలుసు. అది మనుషులు తెలియలేకపోవచ్చు, మనుషులు దాన్ని గ్రహింపలేకపోవచ్చు, నాకు తెలుసు. అలాగే నీ నష్టము నాకు తెలుసు. నువ్వు ఏదైతే విషయాల్లో నువ్వు నష్టపోతున్నావు, సేవ కోసం నువ్వు వచ్చి నా వాక్యాన్ని బోధించడం కోసం, నా విషయాలు అందరికీ బోధించడం కోసంలో నువ్వు ఎన్నో నష్టాలు అనేవి నువ్వు ఎదురు చూస్తున్నావు, కష్టపడుతున్నావు. కానీ ఆ కష్టము నీకు చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ నువ్వు ఆ కష్టాల్లోంచే వెళ్తున్నావు. ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా సరే ఆ ఇబ్బందుల్లోంచే వెళ్తున్నావు. ఆ ఇబ్బంది, ఆ యొక్క కష్టం అనేది నాకు తెలుసు. నువ్వు ఏదైతే విషయాల్లో సహించుకుంటున్నావో, నీకున్నటువంటి హింసలోంచి, నీకున్న కష్టాల్లోంచి, బాధల్లోంచి, నీకున్నటువంటి కన్నీటిలోంచి, చీకటిలోంచి, ఒంటరితనం నుంచి అన్నిటినీ సహించుకుంటున్నావు. నీ సహనము నాకు తెలుసు. అలాగే ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో నష్టాల్లో ఉన్నారో అటువంటి వారిని ఎవరైతే పాపం చేస్తూ పాపంలో కొనసాగించబడుతూ ఉన్నారో అటువంటి వారిని నువ్వు సహించలేవు అని చెప్పేసి నాకు తెలుసు అని చెప్పేసి, అలాగే అపోస్తులము కాకయు తాము అపోస్తులమని చెప్పుకునే వారిని, వారి బోధనని నువ్వు కనిపెట్టి వారి అబద్ధికులని నువ్వు కనిపెడతావని అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఎవరైతే అబద్ధ బోధన చేస్తారో, దేవుని మాటల్ని వారి సొంత ప్రయత్నాల కొరకు, సొంత ఆలోచనలను బట్టి ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని దేవునికి విరోధంగా వాడతారో అటువంటి బోధనలు అనేవి నువ్వు కనిపెడతావని ఉంటుందన్నమాట. ఏమని, ఎందుకు దేవుడు సంఘానికి రాశాడంటే, దేవునికి వారికి ఉన్న బంధము ఆయన అర్థం చేసుకొని, అంటే దేవునికి మనకు ఉన్నటువంటి బంధము, దేవుడు సమస్తము మీలో నేను ఎరిగి ఉన్నానని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన